everyone. ఈరోజు సెట్ మెట్రిక్స్ zeros ప్రాబ్లం చూద్దాం. You are given m by n integer matrix. If an element is zero, set entire row and column to zero. You must do in place. అయితే ఇంకొక ఎక్స్ట్రా మ్యాట్రిక్స్ తీసుకోవద్దు అంటుండు, కాపీ చేసుకోవద్దు అంటుండు. అయితే మనం జనరల్గా ఎట్లా చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాం, ట్రావర్స్ చేస్తాం కదా రో ఇంకా కాలమ్ మ్యాట్రిక్స్లో. సో 2D మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఇది ఇట్లా రోస్ ఉన్నాయి. సో 0 1 2 రోస్ ఉన్నాయి, కాలమ్స్ 0 1 2 ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ ఇట్లా కాలమ్స్కి వెళ్ళి తర్వాత ఇట్లా వెళ్తాం. సో ఇక్కడ మనకు డిటెక్ట్ అయింది. సో మనం ఈడ 0 పెడతాం, ఈడ 0 పెడతాం, ఈడ 0 పెడతాం, ఈడ 0 పెడతాం. కానీ మళ్ళీ నెక్స్ట్ రో కాలమ్కి వెళ్తే మనకి ఈడ 0 కనబడుతుంది. అంటే దాని అర్థం ఈడ 0 వేయాలని అంటే కదా. సో మనకు అట్లా కావద్దు, అట్లా రిజల్ట్ ఉండొద్దు. సో మనం ఏం చేస్తామంటే ఇన్ ప్లేస్ చేయడానికి మనం ఇట్లా చేయలేమన్నమాట. ఇంకొక కాపీ ఉంటే మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. ఒక్కొక్క కాపీలోనేమో చెక్ చేస్తాం, ఇంకొక కాపీలో ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. సో ఇది ఇంకొక కాపీ ఉంది అనుకుందాం. సో ఈ కాపీలో మనం ఏం చేస్తామంటే చెక్కింగ్ చేస్తాం. సో ఇట్లా ఉంది 0 1 1 1 1. అయితే ఇది ఒక కాపీ. సో ఇందులో మనం చెక్ చేస్తాం, ఈడంతా వెళ్తాం, ఈడంతా వెళ్తాం. సో ఈడది డిటెక్ట్ అయింది, అప్పుడు ఏం చేస్తాం, ఈడ డిటెక్ట్ అయింది. సో దీనిలో చేంజ్ చేసేస్తాం ఈడ. అప్పుడు మళ్ళీ ఈడ 1 ఉంది. సో ఈడ 1 ఉన్నందుకు మనం ఏం చేయం. తర్వాత ఈడ 1 ఉంది, ఈడ 1 ఉంది, ఈడ 1 ఉంది. సో మనం ఏం చేయం అట్లా. సో కాపీ ఉంటే మనకు ఇది ఒక అడ్వాంటేజ్. కానీ మనం ఇన్ ప్లేస్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్లీ మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ రో అంటే ఇది ఇంకా ఇది మనం ఏమనుకుంటామంటే దీనిలో ఇది ఒక టైటిల్ లాగా అనుకుంటాం అనమాట. ఇది మనకు ఇది ఒక హెడ్డింగ్ లాగా అనుకుంటాం. అంటే మనం బాక్స్ ఈడి దాకానే తీసుకుంటాం, ఈడి దాకానే ట్రవర్స్ చేసుకుంటాం. కానీ ఫస్ట్ టైం ట్రవర్స్ చేస్తాము, ఒకసారి ఫస్ట్ టైం డిటెక్ట్ చేయడానికి ట్రవర్స్ చేస్తాం. డిటెక్ట్ చేయడానికి ట్రవర్స్ చేసినప్పుడు ఈడ 0 కనబడితే ఈడ హెడ్డింగ్లో 0 పెడతాం, ఈడ హెడ్డింగ్లో 0 పెడతాం, ఈడ లెఫ్ట్ ఇంకా టాప్లో జీరోస్ పెడతాం అనమాట. అయితే అంతకంటే ముందు ఇట్లా జీరోస్ పెట్టే ముందు మనము ఒకటి చూసుకుంటాం. సో ఫస్ట్ రోలో 0 ఉంటే మనం అన్ని జీరోస్ సెట్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ రోలో 0 ఉంటే ట్రూ అనే ఒకటి బూలియన్ పెట్టుకుంటాం. అదే సపోజ్ ఫస్ట్ ఈ ఎలిమెంట్లో 0 ఉన్నా ఇదంతా 0 అయిపోతుంది. సో ఇది కూడా దీన్ని మనం మళ్ళీ ట్రవర్స్ చేయం. సో మనం దీనికి అవసరం లేదు, ఇట్లా బూలియన్ వాల్యూ అన్నది సెట్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే దీన్ని మళ్ళీ ట్రవర్స్ చేయం, ఇది ఇక్కడనే ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేయం కాబట్టి ఇది ఇట్లానే ఉంటుంది. సో దీన్ని కూడా ఒకటి పెట్టుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఎలిమెంట్ ట్రూ ఉందా లేదా అని కూడా చెక్ అంటే 0 ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. కానీ లిటరల్గా మనం ఇది తీసుకోము, డైరెక్ట్గా ఈ వాల్యూ చెక్ చేసుకొని ఫస్ట్ చూసుకుంటాం ప్రాబ్లంలో. సో కోడ్ చూస్తే అర్థమవుతుంది. మనం ఇది కూడా అనుకోవచ్చు. సో ఫస్ట్ ఎలిమెంట్ ట్రూ అన్న ఉండొచ్చు, ఫస్ట్ రోలో 0 ట్రూ అన్న ఉండొచ్చు. సో ఫస్ట్ రోలో 0 ఉంటే ఇవన్నీ జీరోస్ అయిపోతాయి, ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉంటే ఇవన్నీ జీరోస్ అవుతాయి. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే అంతకంటే ముందు మనం ఇవి డిటెక్ట్ చేసుకుంటాం కదా, ఈడ హెడ్డింగ్స్లో పెడతాం కదా. సో ఈ హెడ్డింగ్స్లో ఇక్కడ నుంచి ఈడి దాకా ట్రవర్స్ చేస్తాం. సో ఈడి నుంచి ఈడి దాకా ట్రవర్స్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ దీని హెడ్డింగ్లో ఈడ 0 ఉంది. సో లెఫ్ట్ మోస్ట్ పార్ట్ 0 ఉంది. సో ఇది 0 వేసేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి ట్రవర్స్ చేస్తాం, ఇక్కడికి వచ్చేస్తాం. సో ఈడ టాప్ మోస్ట్ పార్ట్ 0 ఉంది. సో ఈడ 0 పెడతాం. దాని తర్వాత ఈడ 1 ఉంది, ఈడ 1 ఉంది, ఈడ 1 ఉంది. సో దీన్ని ఏం చేంజ్ చేయం. సో ఇట్లా మనం మొత్తం m into nలో కాంప్లెక్సిటీలో కంప్లీట్ చేసేస్తాం.
ఇప్పుడు కోడ్ చూస్తే ఎట్లా చేస్తామంటే సింపుల్ ఇది. బేసికలీ మనం ఏం చేస్తాం, ఈ బాక్స్లోనే ట్రవర్స్ చేస్తాం, కానీ ఈడ హెడ్డింగ్స్లో మనం సెట్ చేసుకుంటాం, ఏడ జీరోస్ ఉన్నాయో సెట్ చేసుకుంటాం. కానీ ఇంకొక కండిషన్ ఏంటంటే ఈ ఫస్ట్ రోలో జీరో ఉందా ట్రూ చేసుకుంటాం, ఫస్ట్ రోలో జీరో ఉన్నా, ఈ ఫస్ట్ ఎలిమెంట్లో జీరో ఉన్నా ట్రూ చేసుకుంటాం, అంతే. ఈ ఫస్ట్ ఎలిమెంట్లు ఉంటే ఇటు జీరోస్ వేసుకుంటాం, ఫస్ట్ రోల్ ఉంటే ఈడ జీరోస్ వేసేస్తాం మొత్తం. సో అంతే లాజిక్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇన్ ప్లేస్లో ఇట్లా కంప్లీట్ చేయగలుగుతాం. ఇప్పుడు రోస్ వచ్చేసి రోస్ ఈక్వల్ టు matrix డాట్ లెంత్, కాలమ్స్ వచ్చేసి matrix ఫస్ట్ రో డాట్ లెంత్. ఇప్పుడు మొత్తం ట్రవర్స్ అవుతాం, కానీ అంతకంటే ముందు ఫస్ట్ రో జీరోనా అన్నది చూసుకుంటాం. ఫస్ట్ రో అన్నది ఫాల్స్ చేసుకుంటాం. సెట్ 0 to rows dot each to row దాని తర్వాత 0 to columns dot each to column and ఇప్పుడు మనం డిటెక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇఫ్ matrix row comma column is equal to 0 అయిందంటే అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు మనం ఫస్ట్ matrix రోలో కాలమ్ని 0 వేసేస్తాం. ఇన్ కేస్ ఇఫ్ రో ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయ్యిందనుకో మనం కాలమ్ని కూడా సెట్ చేస్తాం. కాలంలో కూడా మనం ఫస్ట్ కాలం సెట్ చేస్తాం అనమాట. ఈ కాలంలో ఫస్ట్ రోలో ఈ కాలం సెట్ చేస్తాం. ఫస్ట్ ఈ రోలో ఫస్ట్ కాలం సెట్ చేస్తాం 0. తర్వాత లేదంటే మనం ఇది ఫస్ట్ రోలో ఉన్నట్టు, ఫస్ట్ రోలో ఉంటే ఫస్ట్ రో అన్నది ట్రూ చేసుకుంటాం. సో ట్రూ అవుతుంది. దాని తర్వాత మనం ఇప్పుడు డిటెక్ట్ చేసినాం కదా, ఇవన్నీ డిటెక్ట్ చేసి సెట్ చేసేసింది, ఈడ సెట్ చేసింది, ఈడ సెట్ చేసింది. సో ఫస్ట్ రో కాలంలో సెట్ చేసింది, ఇంకా ఈ రో కాలంలో ఫస్ట్ కాలంలో సెట్ చేసేసింది. సో ఇప్పుడు మళ్ళీ లూప్ వచ్చేసి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. సో 1 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. 1 నుంచి స్టార్ట్ చేసి మనం ఏం డిటెక్ట్ చేస్తాం, ఇది వచ్చి 0 అనా, ఇఫ్ ఆర్ ఇది 0 అనా అని చెక్ చేస్తాం. సో మనం సెట్ చేసిన దాంట్లో జీరోస్ వచ్చినాయా లేదా అని చెక్ చేసుకుంటాం. అప్పుడు ఈ రో కాలంను కూడా సెట్ 0 అయిపోతుంది అనమాట. సో ఈ రో కాలం ఇప్పుడు 0 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తాం, ఫస్ట్ ఎలిమెంట్ 0 అనా చెక్ చేసుకుంటాం ఇప్పుడు. సో ఇఫ్ matrix 0, 0 ఈక్వల్ టు 0 అయిందనుకో అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ కాలమ్స్ అన్నిటికీ ట్రావర్స్ అవుతాం. కాలమ్స్ 0 to columns dot each అయ్యి అనుకుంటే matrix of I సారీ ఇది కాలమ్స్ కాదు, రోస్. సో రోస్లో మనం ట్రావర్స్ అయ్యి రోస్లో మనం 0th కాలంలో మనం 0 పెడతాం. సో ఇవన్నీ జీరోస్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ రోనే 0 అయితే మొత్తం కాలమ్స్కి ట్రావర్స్ చేస్తాం. సో సిమిలర్ టు ఇది, కానీ మనం
కాలమ్ని రో చేస్తాం, రోని కాలం చేస్తాం. సో ఈడ కాల్స్ అవుతాయి, ఈడ 0 అవుతుంది, ఈడ ఐ అవుతుంది. అంతే. ఇప్పుడు మ్యాట్రిక్స్ రిటర్న్ చేస్తాం. రిటర్న్ మ్యాట్రిక్స్.